నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పిలుపు. స్వాతంత్ర స్ఫూర్తిని చాటి చెప్పేలా వజ్రోత్సవ వేడుకలు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వెల్లడి. ప్రజల్లో గుర్తుండిపోయే విధంగా వజ్రోత్సవ వేడుకలు. డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ వెల్లడి. ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరు. కాంగ్రెస్ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ స్పష్టీకరణ. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రారంభించారు. తొలుత జిల్లా కలెక్టర్ రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సిన వారి కోసము అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్నా 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 ప్లీజ్ ప్లీజ్. అరే మొత్తం చెప్పండి. సరిపోయింది కింద ఉంటే మీకు ఏడవుతుంది. సార్ తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముఖ్యత ప్రతిరోజు నిర్మల్ జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక కార్యక్రమం పెడుతున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు 3 నియోజకవర్గాల్లో 3 మున్సిపాలిటీల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏరియా హాస్పిటల్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మినిమం 75 మెంబర్స్ పార్టిసిపేషన్తో ఈరోజు నిర్మల్ ఏరియా హాస్పిటల్లో ఈ క్యాంప్ మొదలైంది. సో దీనికి వచ్చిన అందరికీ, ముఖ్యంగా బ్లడ్ డోనర్స్ అందరికీ ధన్యవాదాలు. స్వాతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. భారతదేశ స్వాతంత్ర స్ఫూర్తిని చాటి చెప్పేలా గ్రామ గ్రామాన, వాడవాడలా అద్భుతంగా వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు, పోలీస్, మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మహబూబాద్ జిల్లా డోర్నకల్ ప్రభుత్వ ఏరియా ఆరోగ్య హాస్పిటల్లో మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో డోర్నకల్ నియోజకవర్గం వ్యాప్తంగా యువకులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను ప్రజల్లో గుర్తుండిపోయేలా ఈ వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు.
గారు మరి వాటి ముఖ్య అతిథి మా గురువారి పెద్దలు మా తండ్రి రెడ్డి నాయక్ గారికి మరియు ఎంపీపీ గారికి మరి మండల పార్టీ అధ్యక్షుల గారికి మరియు ఆర్డీఓ గారు సంబంధించిన అధికారులు పిహెచ్సి సెంటర్ సంబంధించిన డాక్టర్లు అధికారులు దార్ల ఎంపీపీ గారు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ప్రత్యేకంగా పెద్దలు సీనియర్ నాయకులు విశాల్ రెడ్డి గారు హైమావతి గారు మా ఎంపీ కౌన్సిలర్ గారు మిగతా కౌన్సిలర్లు మరియు మండలంకు వచ్చిన ఇతర నాయకులందరికీ మరి మహిళా సోదరులందరికీ వచ్చిన నమస్కారం. ఒకసారి గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనుకోగానే ఏదో ఒక కార్యక్రమం రావడం ఇది మనదే కదా అని చెప్పేసి దీన్ని స్కిప్ చేసినప్పుడు అంత టైం సెట్ వెసులుబాటు కాక దాన్ని స్కిప్ చేస్తూ ఉండే. నిన్న మా పిఏకి చెప్పిన ఇది డోర్నగర్ ప్రోగ్రామ్ ముందే చెప్పొద్దు, రేపు డైరెక్ట్ వెళ్ళి కనబడదాం వాళ్ళకి అని చెప్పిన. అందుకే ఇవాళ అనుకోకుండా ఇవాళ రావడం జరిగింది. నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ టైంలో నాన్నగారైనా మేమైనా ప్రజాప్రతినిధులుగా ఉండి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఇటువంటి గొప్ప ఉత్సవాలు చేసుకోవడం ఎన్నో జన్మల మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ పండుగ మామూలు పండుగ కాదు. మనకు స్వరాజ్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయింది. ఈ పండుగను మనకు దిశ నిర్దేశం చేశారు. అందులో భాగంగా ఈరోజు 17వ తారీఖున రక్తదాన కార్యక్రమం మహబూబాబాద్ జిల్లాలో ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని, ఈ కేసు ఉదంతాన్ని సుమోటో కేసుగా స్వీకరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ మీడియా సమావేశంలో తెలిపారు. పోలీస్ శాఖ ఈ విషయంలో దృష్టి సారించి బాధితులకు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షుడు నజీముద్దీన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ నజీం, ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి ఉదయరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా న్యాయస్థానం అయితేనే న్యాయం జరుగుతుంది బాధితులకు అనే ఆశతోటి మేము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును సంప్రదించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ వారి మీద కూడా మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది, నమ్మకం ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ శాఖను ఏ విధంగా వాడుకుంటుందో చూస్తున్న నేపథ్యంలో మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులకు కొంత ఆంక్షలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. కానీ అందుకే రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ బాస్ అయినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ గారికి కూడా మేము నేరుగా ఈ కేసును సుమోటోగా స్వీకరించి దీని మీద ప్రత్యేకమైనటువంటి విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను గుర్తించి వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే మోసపోయారో, ఎవరైతే డబ్బులు పెట్టి ఆస్తులు కుదబెట్టి మోసపోయారో వారికి తిరిగి డబ్బులు చెల్లించే విధంగా సుమోటోగా కేసు స్వీకరించి వారికి న్యాయం చేయాలని చెప్పి ఈ రెండింటికి కూడా మేము ఫిర్యాదు చేసినటువంటి విషయాన్ని పత్రికాముఖంగా ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి ఏదైనా సంస్థను విచారణ కోరుతాడని చెప్పి మేము చూడడం జరిగింది. అదేవిధంగా వరద బాధితులకు మనం పెద్ద ఎత్తున వరదల ముంపుకు గురైనటువంటి వరదలకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాడో అని చెప్పి వేచి చూడడం జరిగిందని, ఎటువంటి ఆదేశాలు కానీ ఫిర్యాదులు కానీ చేయకుండా కాలం వెల్లదిస్తూ ఏ విధమైనటువంటి ఒక డ్రామాకు తెరలేపిరో మీరందరూ కూడా మొన్న 4వ తారీఖు చూడడం జరిగింది. మరి బాధ్యతాయుతమైనటువంటి పౌరునిగా, న్యాయశాఖ విద్య అభ్యసించిన న్యాయవాదిగా, మరి కాంగ్రెస్ పార్టీ బహుజన వర్గానికి సంబంధించిన బీసీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా మా రాజ్ ఠాకూర్ అన్న గారి ఆశీస్సులతోటి, దుద్దిల శ్రీధరబాబు గారి ఆశీస్సులతోటి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటాలు చేస్తూనే మరి ఆర్ఎఫ్సిఎల్ విషయంలో ఎవరు కూడా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ప్రెస్ మీట్లతోనే కాలం వెల్లదీస్తున్న నేపథ్యంలో మేము తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి నేరుగా ఆర్ఎఫ్సిఎల్కు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఉద్యోగాల పేరుతో ఎవరైతే మోసపోయారో, ఎవరైతే ఆర్ఎఫ్సిఎల్లో పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయని ఆశతోటి డబ్బులు పెట్టిరో వారు సుమారుగా 700 మంది ఉన్నారు అన్నట్టుగా మీడియాలో కావచ్చు, పత్రికలలో కావచ్చు, సాక్షాత్తు బాధితులే మీడియా ముందుకు వచ్చి స్థానిక శాసనసభ్యునికి సంబంధించినటువంటి దళారుల చేతిలో మేము మోసపోయినామని చెప్పి మీడియా పక్షాన మీడియా ముఖంగా, పత్రికా ముఖంగా చెప్పినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఉదాంతం మొత్తం కూడా సుమోటోగా స్వీకరించి
ప్రధాన న్యాయమూర్తి గారు ఈ ఉదంతం మీద దృష్టి సారించి సుమోటోగా స్వీకరించి వెంటనే కేసును నమోదు చేసి ఎవరైతే మోసం చేసిరో ఆ బాధ్యులను గుర్తించి బాధితులకు తిరిగి డబ్బులు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి బాధ్యులను కఠినంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన పెండ్యాల మహేష్ అనే న్యాయవాదిగా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. మాకు గౌరవం ఉంది, హైకోర్టు మీద నమ్మకం ఉంది. 75 ఏళ్ల స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో జాతీయ గీతాలాపన నిర్వహించారు. వర్తక వ్యాపార సంస్థలు, ఎంపీటీసీలు, డాక్టర్లు, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు, గవర్నమెంట్ స్కూల్ నుండి ఫ్లాగ్ 300 మీటర్లతో విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎస్ఐ షేక్ మస్తాన్, సర్పంచ్ నీలం సరితా శ్రీనివాస్, ఎంఆర్ఓ దత్తు ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు వ్యాసరచన పోటీలు, టూకే రన్ నిర్వహించారు. రొంపికుంట విలేజ్ కూడా జెడ్పీహెచ్ఎస్ 10th క్లాస్ సెకండ్ ప్రైజ్ అక్షర 10th క్లాస్ రొంపికుంట. థర్డ్ ప్రైజ్ జూలపల్లి జెడ్పీహెచ్ఎస్ శ్రీ మహాలక్ష్మి థర్డ్ ప్రైజ్. మండల స్థాయి దాదాపుగా 100 మంది విద్యార్థులు ఈ వ్యాసరచనలో పాల్గొనడం జరిగింది. అందరూ దాదాపుగా చాలా బాగా రాశారు. అందరూ కూడా దాదాపు ఇంగ్లీష్ మీడియంలోనే చాలా బాగా నేను మర్చిపోయాను. ఈ లోపల ఎస్ఐ గారికి అయ్యో సార్ మేము ఎగ్జామ్ పెట్టలేదు అని అంటే, సార్ ఆల్రెడీ మేము పెట్టాము, ఫస్ట్ సెకండ్ సైజ్ ఇచ్చారు. ఆ ఎస్ఐ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి సమయస్ఫూర్తిగా ఏ సమయంలో ఏం తీసుకోవాలో
ఆ టైం ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ సందర్భంగా వాళ్ళు ఈ విద్యార్థులకు ప్రయత్నించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలో కూడా మా విద్యాసంస్థ భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ అగ్నిమాపక సిబ్బంది పోలీసులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో గెలవాలమ్మ మాత బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. జాతర సందర్భంగా వచ్చే అశేష భక్తుల కోసము అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ వెంకటస్వామి తెలిపారు. జాతర సందర్భంగా తొలి రోజున బోనాలు ఘనంగా నిర్వహించారు. వారం రోజుల పాటు జాతర ఉత్సవాలు జరగనున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని బండలింగాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని స్థానికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గత 3 రోజులుగా కొనసాగుతున్నాయి. బండలింగాపూర్ సంస్థానానికి చుట్టుపక్కల 40 గ్రామాల నుండి శిస్తు కట్టేందుకు వచ్చేవారని క్రమక్రమేణా అది ప్రాబల్యాన్ని కోల్పోతుందని రమేష్ అనే స్థానికుడు వాపోయారు. చుట్టూ 10 గ్రామాలకు అతి దగ్గరగా ఉన్న బండలింగపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని దేవదాస్ అనే మరో వ్యక్తి ప్రభుత్వాన్ని కోరారు. బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే బండలింగాపూర్ ప్రజల ఐక్యత బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే బండలింగాపూర్ ప్రజల ఐక్యత బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే సంస్థ బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే బండలింగాపూర్ గ్రామాన్ని వెంటనే బండలింగాపూర్ ప్రజల ఐక్యత సాధిద్దాం 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 బండలు వెంటనే చరిత్ర కలిగిన
ఉన్నటువంటి ప్రెస్ రిపోర్టర్లు మరి మా బండాలింగపూర్ గ్రామ తరఫున మేము మాట్లాడాల్సిన విషయం ఏంటంటే సుమారు 13,000 జనాభా 5,000 నుంచి 6,000 ఓటర్ లిస్టు కలిగినటువంటి ఈ మేజర్ గ్రామ పంచాయతీని చుట్టుపక్కల 8-9 ఊర్లు ఉన్నటువంటి మా బండాలింగపూర్ గ్రామాన్ని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని మేము సవినయంగా గత 6 సంవత్సరాల నుంచి కోరుతూ వస్తున్నాం. 6 సంవత్సరాల నాడు రావాల్సిన మండల కేంద్రం ఎందుకు వచ్చినట్టే వచ్చి వెనుకపోయింది, కారణం ఏంటో మాకు తెలియదు. కానీ ఇప్పుడైనా గౌరవనీయులైనటువంటి ఏ రాజకీయ నాయకులైనా సరే పార్టీలకు అతీతంగా మా గ్రామాన్ని గుర్తించి ఒక మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి చరిత్ర కలిగిన బండాలింగపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించి మా కోరికని చిరకాల స్వప్నమైనటువంటి మండల కేంద్రాన్ని ప్రకటించి మమ్మల్ని మాకు సహకరించి ఇటు అవకాశాన్ని మరి మాకు కల్పించి మా ఊరి మన్నలను పొందవలసిందిగా గౌరవనీయుల అన్ని పార్టీలటువంటి నాయకులని, గౌరవనీయుల ఎమ్మెల్యే గారిని, గౌరవనీయుల ఎంపీ గారిని అందరికీ మేము సవనీయంగా బండాలింగపూర్ 13,000 జనాభా కలిగిన బండాలింగపూర్ గ్రామ ప్రజల తరఫున సవనీయంగా మేము ప్రార్థిస్తున్నామండి. నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. జూలూరు శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో 750 మీటర్ల జాతీయ జెండాతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీగా చేపట్టారు. గీతాలాపన అనంతరము గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమమలాల్ యాదవ్, ఎంఆర్ఓ రాజునాయక్, సర్పంచ్ లావణ్య గౌడ్, ఎస్ఐ కురుమూర్తి తదితరులు ఎక్కడున్న వారు అక్కడే నిలబడి జనగణమన ఆలపించారు. ఈ స్వతంత్రాన్ని కాపాడుకుంటూ ప్రజాస్వామ్య భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా విమర్శించినటువంటి దేశం. ఇటువంటి వాతావరణం, ఇంత మంచి పరిస్థితి ఏ దేశ అగ్రరాజ్యాంగంలో లేదు. అక్కడ ఎక్కడ చూసినా కూడా రోజు బాంబుల మోతలు, యుద్ధాలు. జెండా పెద్దగా అయింది, చదువు తక్కువ చూసి కొంచెం సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఇంతమంది పాల్గొని దీన్ని దిగ్విజయంగా చేసినందుకు నా విద్యార్థులకు, తర్వాత వివిధ శాఖల ఉద్యోగులకు, స్థానిక నాయకులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, అదేవిధంగా ఒంగూరు ప్రజలకు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఈ వజ్రోత్సవాల్లో భాగంగా మనం చాలా కార్యక్రమాలు నిర్వహించినాము. అందరూ గ్యాదర్ చేయాలనే ఉద్దేశంతో 11వ తారీఖు రోజు ఫ్రీడమ్ రన్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్రీడమ్ రన్ ఎవరు ఊహించని విధంగా మన జిల్లాలోనే, మన మండలంలో చాలా అద్భుతంగా చేసినాం. దానికి నిదర్శనం ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నాకు చాలా మంది ఫోన్ చేసి మరీ చెప్పిండ్రు, సార్ మీరు చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిందని. మనకంటే ఎక్కువ మంది పాల్గొన్న ర్యాలీలు ఎన్నో ఉన్నాయి, కాకపోతే మన ప్రోగ్రామ్ అనేది చాలా అద్భుతంగా జరిగింది. అదేవిధంగా ఖైరతాబాద్ లక్డీ కపుల్ రెడ్ హిల్స్లోని లుకేర్ సూపర్ యాప్ను ఏఐసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉస్మాన్ మహమ్మద్ ఖాన్, మహమ్మద్ అబ్దుల్ రహీం, మహమ్మద్ గౌస్ ప్రారంభించారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి సేవలను ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. లూకా డెలివరీ యాప్ ద్వారా కిరాణా, ఫ్రూట్స్, మెడిసిన్, మీట్ తదితర సేవలను 30 నిమిషాలలో అందిస్తామని అన్నారు.
नौजवानों को इसके लिए जॉब्स मिल सकेंगे। तो मैं मुबारकबाद देता हूँ इस तेलंगाना के नौजवान को, और आप तमाम मीडिया से भी ये रिक्वेस्ट करता हूँ, और जो लोग इस वीडियो को देख रहे हैं उनको भी यही बोलूँगा कि प्रमोट दिस ऐप, लूकर ऐप। ये बहुत अच्छा ऐप है और ये हमारे स्टेट का ऐप है। इसको हम आगे तक पहुंचाना चाहिए और इसकी सर्विस से हम भरपूर फायदा लेना चाहिए। अभी मैं इनके पूरे स्कीम्स वगैरह देखा, जो डिस्काउंट्स है, नया ऐप है, मैक्सिमम आपको डिस्काउंट्स मिलेंगे, जो भी मेडिसिन रहो, ग्रोसरी रहो, फूड रहो, तमाम चीज। तो आई रिक्वेस्ट एवरीवन टू इंस्टॉल दिस ऐप एंड प्रमोट दिस तेलंगाना स्टूडेंट एंड दिस रहीम खान। थैंक यू। ये कंपनी लॉन्च करे थे मई 2021 में, और हमारा मकसद था कि हम लोग सारे सर्विसेज, सारे जो रोज़मर्रा के ज़रूरियात की चीज़ें हैं उसको सिंगल प्लेटफॉर्म पे लेकर आना। क्योंकि आप लोग देख रहे होंगे कि भाई बहुत सारे कंपनीज हैं जो मैक्सिमम जो है ना फ़ीस लेकर आपको डिलीवर कर रहे हैं प्रोडक्ट। हमारा मकसद था कि हम कम से कम फ़ीस चार्ज करके प्रोडक्ट को कंज्यूमर के पास लेकर जाएं। अगर आप दूसरे डिलीवरी ऐप्स देखेंगे वहाँ पर आपको 30% एज अ वेंडर को पे करना पड़ता है, जिसकी वजह से कॉस्ट आपको हाई होता है। अगर आप एक बिरयानी आप मार्केट से लेंगे दूसरे ऐप में, अगर वो होटल के अंदर 200 रुपये में है तो आपको 250 रुपये में मिलेगा ऐप के अंदर से कर लेंगे। तो हमारा मकसद था कि भाई हमारा जो ऐप है उसके अंदर कॉस्ट कटिंग हो, जो यूज़र का को है ना कम से कम में मिले, इसलिए हमने ये ऐप बनाया है। बिरयानी अगर आप लेंगे तो हमारे पास से आपको 200 रुपये में, अगर होटल में मिल रहा है तो हमारे पास से 210 रुपये में मिल जाएगा, कम से कम में मिलेगा। वैसे ही आप कोई अगर दूसरा प्रोडक्ट भी लेंगे तो वो भी वैसा ही रहेगा। समझ लीजिए अगर अपैरेंस लेंगे आप 300 रुपये में शर्ट मिनिमम, अगर हम लोग पकड़ के चलेंगे, कोई 300 रुपये का एवरेज का शर्ट आप ले रहे हो कोई दूसरे। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పిలుపు. స్వాతంత్ర స్ఫూర్తిని చాటి చెప్పేలా వజ్రోత్సవ వేడుకలు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వెల్లడి. ప్రజల్లో గుర్తుండిపోయే విధంగా వజ్రోత్సవ వేడుకలు. డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ వెల్లడి. ఆర్ఎఫ్సిఎల్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరు. కాంగ్రెస్ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ స్పష్టీకరణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.